మరి సానుకూలంగా గనక ప్రభుత్వం స్పందించకపోయినట్లయితే ఖచ్చితంగా స్పందిస్తుంది, కానీ వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఒకేసారి ఏకకాలంలో పరిష్కరించకపోవచ్చు. బట్ పరిష్కరించాలని కోరుకుందాం. కానట్లయితే మీ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? బొప్పరాజు గారు, భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా సార్. ఇప్పటికే మేము చాలా ఓపికగా, ఓర్పుతో, సహనంతో, సహజంగానే ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలా ఓపికతో ఉంటాం. అదే పరిస్థితి ఇక్కడ కూడా చేయటం జరిగింది. కానీ గత 18/10/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో నాకు వదిలిపెట్టండి పిఆర్సీ అంశం అతి త్వరలో, మేము ఆ రోజే చెప్పాం, అయ్యా మేము బయటికి కూడా వెళ్ళలేము, పిఆర్సీ కమిషనర్ ని మీరు నియమించిన తర్వాతే మేము బయటికి వెళ్తాము, లేకపోతే వెళ్ళలేమని చెప్పి గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాం. కానీ నాకు వదిలిపెట్టండి, అతి త్వరలో నేను చేస్తా అన్నారు. అది చెప్పి కూడా 1 సంవత్సరం రోజులు కావస్తా ఉంది. సో ఇంకా ఓపిక మేమైతే భరించలేని స్థితికి వచ్చాం. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక మేము ఉద్యమే శరణ్ అని చెప్పి ముందుకు వచ్చాం. అతి త్వరలో అంటే ఇప్పటికే 13 మంది కమిటీ సభ్యులతో కూడా కమిటీ ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఒక కమిటీని వేస్తున్నాం. ఇందులోనే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఏపీజేఎస్ అమరావతిలో అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరం కూడా మొన్న ఆదివారం జరిగినటువంటి సమావేశంలో 26 జిల్లాల నాయకత్వం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల అందరూ కమిటీ ఏర్పరిచాం. ఈ కమిటీ ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ జేఏసీ నాయకత్వంతో చర్చించడానికి ఈ కమిటీ ఈ రోజు రేపు ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. అలాగే మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి సంఘాలందరితో కూడా ఇటు సెక్రటరియట్ అసోసియేషన్ కానివ్వండి వీళ్ళతో చర్చించి వారు వచ్చే వాళ్ళతో కలిసి వస్తే కలిసి తీసుకుపోతాం, లేదంటే ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణని ప్రకటించే ముందు కొన్ని జిల్లాలు కూడా పర్యటనకు ఆల్రెడీ సిద్ధం చేస్తా ఉన్నాం. జిల్లాలు ఇప్పటికే 28 జిల్లాల్లో నిన్న మీ ప్రెస్ మీట్లు, జిల్లా కార్యవర్గ సమావేశాలు నిన్న ఒకే రోజున 28 జిల్లాల్లో జరిగినాయండి. అద్భుతం, మేము అసలు ఊహించలేదు. ఇంత ఫాస్ట్ గా ఒక్క రోజులోనే పిలుపునిస్తే ఒక్క రోజులో మొత్తం జరిగిపోయింది. సో అందరం కలుసుకొని జిల్లాలు కొన్ని ఐడెంటిఫై చేసి ఒక వేదిక 2-3 జిల్లాలు కలిపి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల్ని సంసిద్ధం చేసుకొని ఉద్యమానికి మేము ముందస్తుగానే ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా, ఏదో అడ్డదిడ్డంగా చెయ్యం, ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోటీసుని, ఇదిగో ఈ తేదీ నుంచి మేము ఉద్యమానికి వెళ్తానికి సిద్ధమవుతున్నాం అని చెప్పని వారికి ఒక లేఖను కూడా ఇన్ రైటింగ్ రాసి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారికి ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళిపోతాం. ఇందులో ఏమన్నా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి? అందరిది ఒకే మాట. ఎందుకంటే రాజకీయంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఆర్సీ, సిపిఎస్, డిఏ అంశాల మీదే ఉద్యోగులు పోరాడారు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు అంటే డిఏ, ఐఆర్, పిఆర్సీ అంశాల మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాదాపుగా 2 ప్రభుత్వాల మీద ఉద్యోగ సంఘాల యొక్క ప్రధాన ఫిర్యాదు ఏంటి అన్నట్లయితే వేతనాలు, భత్యాలు, పెన్షను, దీనికి సంబంధించినటువంటి హామీలు పూర్తిగా అమలు కావాలనేటువంటిది. ఇందులో ఉద్యోగ సంఘాల్లో ఏమైనా భవిష్యత్ అంటే కార్యాచరణ అమలులో కానీ కార్యాచరణ రూపంలో కానీ ఏదైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయా? అందరిది కూడా ఒకే రకమైన ఒపీనియన్ అంటారు? ఏముండదు సార్, మాకు ఏపీజేఎస్ అమరావతిలో అనేక ఉద్యోగ సంఘాలు, జేఏసీ అమరావతి జేఏసీ గత ప్రభుత్వంలో కూడా మొదలుపెట్టింది మేమే. ఆ తర్వాత ఏపీ ఎన్జిఓ జేఏసీ కలిసి వచ్చారు. తర్వాత మిగిలినటువంటి సంఘాలు 1-2 సంఘాలు కూడా కలిసి వచ్చారు, మధ్యలో జాయిన్ అయిపోయారు. మేమే మొదలు పెట్టాము అప్పుడు కూడా. ఆ తర్వాత కూడా 2023లో 92 రోజులు ఎవరు రాకపోయినా కూడా ఉద్యమం చేసి అనేక విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆ గత ప్రభుత్వ హయాంలోనే 92 రోజులు ఒంటరి పోరాటం చేశాం. చాలా అంశాలు సాధించుకున్నాం. ఆ చరిత్ర ఏపీజేఎస్ అమరావతికి ఉంది. ఇప్పుడు కూడా ఉద్యమాన్ని మేము అయితే కలిసి రమ్మని కోరటం అనేది మా బాధ్యత. మిగిలినటువంటి జేఏసీ నాయకులను కూడా కోరటానికి ఆ కమిటీ వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. అందుకే కమిటీ పెట్టాం. ఆ తర్వాత అందరు కూర్చుంటారు. ఆ కమిటీలో 4 జోన్ల నుంచి 4 నాయకులు కూడా ఉన్నారు, జిల్లాల నాయకులు కూడా సీనియర్స్ ని పెట్టాం. సో అందరం కూర్చొని అప్పుడు వాళ్ళు ఏమన్నారో మాట్లాడుకొని వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా ఉద్యమ కార్యాచరణ ఫైనల్ చేసే ముందు ఉద్యోగుల దగ్గరికి వెళ్తాం. సాంప్రదాయబద్ధంగా ఒక జోన్ల వారీగా పెట్టుకుంటాం. 6 జోన్ల వారీగా పెట్టుకొని వాళ్ళతో చర్చించి అక్కడ వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎలా ఉద్యమం చేయాలి అనేది కూడా తయారు చేసుకొని దాన్ని లేఖ రూపంలో గౌరవ సిఎస్ గారికి సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత కార్యాచరణలోకి వెళ్ళిపోతాం. కార్యాచరణ అంటే ఎలా ఉండబోతుంది? మీ కార్యాచరణ దశల వారీగా
కార్యాచరణ ఎలా దశల ఉండబోతుంది? వారీగానండి. ఎప్పుడు కూడా ఉద్యమాలు దశల వారీగానే చేయటం జరుగుతుంది. పద్ధతిగా సాంప్రదాయబద్ధంగానే చేస్తాం. మాకు పెద్దలు నేర్పించినటువంటి ఉద్యమ రూపం ఉంటుంది. ఈలోపు ప్రభుత్వం పిలిచి మీరు చెప్పినట్లుగానే మా సంబంధించినటువంటి పిఆర్సీ వ్యవహారం ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తే ఇంకా అయినే పరిస్థితిలో లేవు. అలాగే ఐఆర్ని తక్షణమే మాకు పిఆర్సీ కమిషన్ వేసేటువంటి ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కూడా చెప్పాలి. ఐఆర్ ప్రకటనని మాకు ప్రకటించుకోవాలి. అలాగే మా డిఎల్ రావాల్సినటువంటి డిఎల్ సంగతిని చెప్పాలి. మా పెండింగ్ రావాల్సిన వేల కోట్ల రూపాయలు పారదర్శకంగా మా పే స్లిప్ లో నమోదు చేయమని మేము డిమాండ్ చేసి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం ఏపీజేసి అమరావతి పక్షాన. కాబట్టి పే స్లిప్ లో మాకు రావాల్సింది చూపించండి. ఒక్కరోజు ఇమని మేము గొంతెమ్మ కోరికలో లేకపోతే మేము కూర్చోవట్లేదు. ఇచ్చారు, మేము కాదనట్లేదు. 2 సార్లుగా 5,000 కోట్లు 6,000 కోట్లు వచ్చినాయి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా 4 ఏళ్ళవి కూడా చెల్లించారు. చూద్దాం మేము సార్, కాదనట్లేదు. మీ డిమాండ్కి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. Let us hope, yes. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్ లో జాయిన్ అయినందుకు గొప్పరాజు వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్.